విజయవాడలో విలక్షణ నటుడు దర్శకుడు ప్రముఖ హీరో ఉపేంద్ర సందడి చేశారు. యుఐ సినిమా కథ 2040 సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉంటుందో అనే అంశంపై ఆధారపడిందని చెప్పారు. ఈ సినిమాలో పగలు రాత్రి అనే కాన్సెప్ట్తో తెరకెక్కిందన్నారు. తన సినిమా విజయవంతం కావాలని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం తమ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీకందరికీ తెలుసు ఏమంటే నేను అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి డైరెక్షన్ చేస్తాను. ఒక 25 ఇయర్స్ బ్యాక్ చేసిన ఉపేంద్ర ఇంకా మీరు గుర్తుపెట్టుకొని ఇంకా ఈ డైరెక్టర్ని జీవంతగా పెట్టారు. మీరు ఆఫ్టర్ ఒక 8-9 ఇయర్స్ అయిన తర్వాత ఒక ఫిలం యుఐ అని చేశాను. నేను అనుకున్నాను మీరందరూ మర్చిపోయారు నన్ను అని, బట్ మీరు రాంగ్ చేశారు నన్ను. యూ ప్రూవ్డ్ రాంగ్ యాక్చువల్లీ. అగైన్ మీరు అంతే ఇది చేసి చాలా మంచి రిపోర్టు, చాలా మంచి కలెక్షన్స్ అన్నీ వస్తూ ఉంది. థ్యాంక్స్ చెప్పాలి అని ఇక్కడ వచ్చాను. ఏమంటే అది ఎలా చెప్పాలో తెలీదు. యూజువల్లీ ఒక 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ అయిన తర్వాతనే మర్చిపోతారు. అదేంటో నా అదృష్టం, ఇంకా మీరు నన్ను గుర్తుపెట్టుకొని ఇంకా ఆదరిస్తూ ఉన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు ప్రేక్షకులకి అభినందనలు, తర్వాత ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను. అదే మీకు అన్నీ తెలుసు, ఇప్పుడు థియేటర్లో ఉంది. మీరందరూ వెళ్ళి ఫిలం చూసి కొంచెం ఏమంటే కొంచెం మీ స్క్రీన్ ప్లేలో కొంచెం ఇది ఉంటుంది, ఒక రెగ్యులర్ ఫార్మేట్లో ఉండదు. అది దీంట్లో స్టార్స్ ఎవరు అంటే మీరే, ఆడియన్సే ఈ ఫిలం స్టార్. మీరందరూ స్టార్సే. ఫిలం చూసి మీకు అర్థమవుతుంది ఎండ్లో. నా లోపల ఏముందో మీ లోపల అదే ఉంది అని ఆ కాన్ఫిడెన్స్తో ఈ ఫిలం చేశాను. అది కనెక్ట్ అయింది అనుకుంటాను డెఫినెట్గా.